హాయ్ అండి. ఈరోజు మా శ్రీవార్ స్పెషల్ ఎండు రొయ్యల ఫ్రైడ్ రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత చిటికెడు సాల్ట్ని ఇందులో వేయాలి. ఇలా వేస్తే మనం చేసిన రెసిపీ అనేది అడుగంటకుండా సూపర్గా వస్తుంది. ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం కోసి ఉంచుకున్న క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేపాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో సరిపడనంత సాల్టు, కారం వేసి వేపాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 3 to 4 ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 3 to 4 ఎగ్స్ వేసుకున్నాను. ఎవరికి ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. ఈ ఎగ్స్ వేసిన తర్వాత మసాలా ప్యాకెట్, మ్యాజిక్ మసాలా ప్యాకెట్ ఈ రెసిపీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. మసాలా వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని సాసుల్ని మనం యాడ్ చేయాలి. అవి ఏంటంటే ముందుగా చిల్లీ సాసు, తర్వాత సోయా సాసు వేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేపి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ముందుగుండా వండి పెట్టుకున్న వైట్ రైస్ ఇందులో యాడ్ చేయాలి. కొంచెం కొంచెంగా అలాగ వేసి కలపాలి. కొంచెం వేగిన తర్వాత మరికొంచెం వైట్ రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఈ వైట్ రైస్ వేసాక ఇందులో కొంచెం వెనిగర్ని యాడ్ చేయాలి. అంతే, ఎండు రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.